హిందూపురంలో టీడీపీ నేతలు రెచ్చిపోయారు. వైఎస్ఆర్సీపీ కార్యాలయంపై టీడీపీ నేతలు దాడి చేశారు. వైఎస్ఆర్సీపీ కార్యాలయ అద్దాలు, ఫర్నిచర్ను ధ్వంసం చేశారు. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపైన టీడీపీ నేతలు దాడికి తెగబడ్డారు. జై బాలయ్య అంటూ నినాదాలు చేశారు. ఇప్పుడు మనం సాక్షి స్క్రీన్ పైన విజువల్స్లో చూస్తున్నాం. హిందూపురంలో టీడీపీ నేతలు రెచ్చిపోయారు. వైఎస్ఆర్సీపీ కార్యాలయంపై టీడీపీ నేతలు దాడి చేసిన విజువల్స్ కనిపిస్తున్నాయి. ఇక వైఎస్ఆర్సీపీ కార్యాలయ అద్దాలు, ఫర్నిచర్ను ధ్వంసం చేశాయి పచ్చమూకలు. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపైన దాడికి దిగారు టీడీపీ గూండాలు. జై బాలయ్య అంటూ నినాదాలు చేస్తున్నారు. హిందూపురంలో టీడీపీ నేతలు రెచ్చిపోయారు. వైఎస్ఆర్సీపీ కార్యాలయంపై టీడీపీ నేతలు దాడి చేశారు. వైఎస్ఆర్సీపీ కార్యాలయ అద్దాలు, ఫర్నిచర్ను ధ్వంసం చేశారు. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపైన టీడీపీ నేతలు దాడికి తెగబడ్డారు. జై బాలయ్య అంటూ నినాదాలు చేశారు. ఏదైతే అటాక్ జరిగిందో నిజంగా చాలా బాధాకరంగా ఉంది. గతంలో కూడా మనము కూడా 2019 నుంచి 24 వరకు మనము పరిపాలించాము. ఏనాటికి కూడా ఏ ఒక్క నియోజకవర్గంలో కూడా మనం ఎక్కడ పోయి టీడీపీ ఆఫీసులు కానీ వేరే పార్టీ ఆఫీసుల పైన దాడి చేయొచ్చు ఎక్కడ కూడా జరగలేదు. ప్రజాస్వామ్యబద్ధంగానే మనము పరిపాలన చేసినాం. ఈరోజు హిందూపూర్ పార్టీ ఆఫీసులో చూడండి పరిస్థితి ఎలా ఉంది అంటే, మొత్తం గ్లాస్ ఏముందో, ఫర్నిచర్స్ ఏముందో, అలాగే కంప్యూటర్ సిస్టమ్స్ ఏముందో అవన్నీ కూడా పగలగొట్టి టీడీపీ కార్యకర్తలు ఎవరైతే చేసినారో నిజంగా ఇది చాలా ప్రజాస్వామ్యంగా ఉంది. చూడండి మన ఈసీ యూత్ నాయకుడు లోకేష్ అని ఆయన పైన కూడా దాడి చేసి మన ఎందుకండి మీరు ఇలా లోపలికి వచ్చినారు, ఎందుకు ఇవన్నీ కూడా పగలగొడుతున్నారని అడిగితే వాళ్ళపైన కూడా అటాక్ చేయడం జరిగింది. ఈరోజు నిజంగానే నేను అడుగుతున్నాను, కూటమి ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తున్నాం, అదేవిధంగా సీఎం గారిని మేము అడుగుతున్నాము, నిజంగా ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం అనేది ఉందా? చాలా బాధాకరంగా ఉంది. చాలా అంటే చాలా బాధాకరంగా ఉంది. ఎలక్షన్స్ గానే చూస్తాం, పార్టీగానే చూస్తాం. ఈరోజు ఇంత కక్షపూరితమైన చర్యలు ఎందుకు, ఇంత కక్షపూరితమైన సాధింపులు ఎందుకు? హిందూపురం నియోజకవర్గంలో ఉన్న బాలకృష్ణ గారు దయచేసి దీనిపైన మీరు ఖచ్చితంగా స్పందించాలి. ఎందుకంటే ఎల్లప్పుడూ కూడా మేము చాలా గౌరవంగానే మిమ్మల్ని. ఇదే అంశంపై స్పందించడానికి మనతో పాటు మాజీ మంత్రి ఉషశ్రీ చరణ్ గారు జాయిన్ అవుతున్నారు. మేడం నమస్తే అండి. హిందూపురంలో టీడీపీ నేతలు రెచ్చిపోయారు. వైఎస్ఆర్సీపీ కార్యాలయంపై టీడీపీ నేతలు దాడి చేస్తున్న విజువల్స్ ఇప్పుడు మనం చూస్తున్నాం సాక్షి స్క్రీన్ పైన. వైఎస్ఆర్సీపీ కార్యాలయ అద్దాలు, ఫర్నిచర్ను ధ్వంసం చేశారు. ఈ ధ్వంసం చేసే టైంలో జై బాలయ్య అంటూ ఇటు టీడీపీ నేతలు కార్యకర్తలు నినాదాలు చేస్తున్న ఆడియో కూడా మనం విన్నాం ఆల్రెడీ. ఇక వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపైన టీడీపీ నేతలు దాడికి తెగబడ్డారు. Hey!
రైట్, ఇదే అంశంపై స్పందించడానికి మాజీ మంత్రి ఉషశ్రీ చరణ్ గారు జాయిన్ అవుతున్నారు. మేడం నమస్తే అండి. నమస్తే సార్. మేడం, హిందూపురంలో అసలు ఏం జరుగుతోంది? ఇప్పుడు ఆల్రెడీ సిచ్యువేషన్ ఇంత ఎస్కలేట్ అయినా కూడా పోలీసులు ఏమైనా కేసు లాంటిది ఏమైనా నమోదు చేశారా? ఆపే పరిస్థితి కూడా అక్కడ లేని సిచ్యువేషన్ అయితే కనిపించింది. మరి ఏం చెప్తారండి? చాలా దారుణంగా ఉందండి. అయితే నిజంగా ఈ యొక్క ప్రజాస్వామ్యం అనేది, డెమోక్రసీ అనేది ఉందో లేదో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనేది కనపడతా ఉంది. అక్కడ సాయంత్రం అంటే 2 hours బ్యాక్ 2 to 3 hours బ్యాక్ 5-6 కార్లు టీడీపీ గుండాలందరూ కూడా వచ్చి మన కార్యకర్తలందరూ కూడా ఆఫీస్ లో వైఎస్ఆర్సీపీ ఆఫీస్ లో కూర్చోంటే ఇమీడియట్ గా వచ్చి గ్లాసులన్నీ పగలగొట్టి, దాడి చేస్తూ ఫర్నిచర్స్ పగలగొట్టి, సిస్టమ్స్ అన్ని పగలగొట్టి, అదేవిధంగా మన యూత్ నాయకుడు, బీసీ యూత్ నాయకుడు లోకేష్ ని వాళ్ళందరూ కూడా ప్రశ్నించకపోతే ఆయన పైన కూడా దాడి చేయడం జరిగింది. అదేవిధంగా ఎందుకండి ఇవన్నీ చేస్తున్నా అంటే, ఎవరికైనా మీరు చెప్పుకోపోండి, మేము చేసేది ఏది, హిందూపూర్ అనేది మన ఒక అడ్డ, మీరే మాట్లాడేకి మమ్మల్ని ప్రశ్నించేకి అని చెప్పి ఇంకా పిల్లల పైన కూడా, ఇంకా పిల్లవాడు దివాకర్ అని ఆయన పైన కూడా దాడి చేయడం జరిగింది. నిజంగా చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే ప్రతి ఒక్క కార్యక్రమం ఏదైతే హిందూపురంలో ఈ మధ్య కాలంలో బాగా సక్సెస్ చేసుకుంటూ మనము ఆ వైఎస్ఆర్సీపీ పార్టీ అడుగులో, ఆ ప్రజల అడుగులో అడుగేసుకుని వెళ్తా ఉన్నాము. సో వీళ్ళకు ఏ ఒక రీజన్ లేకుండా ఈ రోజు వచ్చి దాడి చేయడం ఎంత మాత్రం కరెక్ట్? మనము కూడా గతంలో అనుకుంటే ఎంతన్నా చేసే వాళ్ళము. అయితే జగన్మోహన్ రెడ్డి గారు మాకు డిసిప్లిన్ నేర్పించారు. మా అందరికీ కూడా మనమే అనుకున్నాం. పార్టీల అతీతంగా సంక్షేమ పథకాలు ఇచ్చినాము, పార్టీల అతీతంగా ప్రతి ఒక్క వెల్ఫేర్ స్కీమ్స్ ఇస్తూ వాళ్ళకి న్యాయం చేసే ఒక అడుగు వేసినాం. ఈ రోజు ఇట్లా హిందూపూర్లో జరగడం చాలా దుర్మార్గం అండి. అంటే రాజకీయ కక్ష ఏదైతే ఉందో ఇక్కడ స్పష్టంగా కనపడతా ఉంది. ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఎదుర్కోలేక ప్రతి ఒక్క ప్రోగ్రామ్ లో కూడా జనాలందరూ కూడా, ప్రజలందరూ కూడా మన మద్దతుగా నిలిచినారు. కాబట్టి ఇంకేం చేయలేక ఈ రోజు వచ్చి హిందూపూర్ పార్టీ ఆఫీస్ పైన ఇట్లా దాడి చేయడం చాలా చాలా దుర్మార్గమైన ఒక చర్యలు. సో వీడియో రికార్డింగ్స్ అయితే ఉన్నాయి. వెంటనే అది ఎస్పీ గారు కూడా హ్యాండ్ ఓవర్ చేస్తున్నాం. వెంటనే వాళ్ళని అరెస్ట్ చేసి లీగల్ గా యాక్షన్ తీసుకోవాలనే డిమాండ్స్ ముందుకు వెళ్తున్నాం. ఉషశ్రీ చరణ్ గారు, అంటే ఇప్పుడు వీడియోస్ లో చూస్తుంటే పోలీసుల ముందే దాడులు చేస్తున్నారు, పోలీసుల ముందే వార్నింగ్లు ఇస్తున్నారు. ఏంటి వీళ్ళ ధైర్యం ఏంటి? అసలు ఎందుకు దాడులు చేస్తున్నారు? పోలీసులు అసలు కేసులు నమోదు చేయట్లేదు అనే ఒక చనువు తీసుకుని ఇట్లా చేస్తున్నారంటారా ఏంటి మరి? అసలు అక్కడ పోలీసు వాళ్ళని ఏమంటే ఇది ఏం జరుగుతుంది, అసలు వీళ్ళందరినీ చూడండి, పోలీసు వాళ్ళు అడుగుతుంటే అసలు వాళ్ళు ఏమీ రెస్పాన్స్ లేకుండా జీపు తీసుకొని బయటికి వెళ్ళడం జరుగుతూ ఉంటే ఎంత దారుణంగా ఉంది. మనసుకి చాలా, అంటే అసలు లా అండ్ ఆర్డర్ ఉందా లేదా? అసలు పోలీసు వాళ్ళు ఏదైనా అక్కడ వచ్చిన జీప్ లో ఉన్న పోలీసు వాళ్ళు అడిగేటంటే కనీసం ఎక్కడ కూడా ఆన్సర్ ఇవ్వకుండా వాళ్ళు జీప్ ని తిప్పుకొని పోవడం చూస్తుంటే నిజంగా చాలా బాధాకరంగా ఉంది. అంటే నిజంగా డెమోక్రటిక్ విలువ ఉందా లేదా, వేరే స్టాండింగ్ టుడే అనేది ఒక క్వశ్చన్ మార్క్ అనిపిస్తుంది. అండ్ వీళ్ళు ఏమనుకుంటున్నారు అసలు మనకి? అంటే వచ్చిన గుండాలందరూ కూడా మాట్లాడినారంట, మన కార్యకర్తలు ఎందుకు ఇట్లా చేస్తున్నారంటే, మేము చేసేది ఇదే, మేము దాడి చేస్తాం, మీరు ఏం చేసుకుంటారో చేసుకోకండి అని మన వారికి వాళ్ళు వార్నింగ్ ఇచ్చి వెళ్తున్నారంటే ఒకసారి మీరు ఊహించుకోండి. అంటే వీళ్ళు వెనకాల ప్రజలైనా ఉంది, ఎవరు ఎందుకు ఇది చేపిస్తున్నారు? అసలు మమ్మల్ని ఎదుర్కోలేక జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రోజు అపోజిషన్ లో ఉన్నా కూడా ఇంకా దిట్టంగా మనం నడుస్తున్నాం. కాబట్టి ఒక కక్షపూరితమైన రాజకీయం మీరు చేస్తున్నారు. ఎల్ల కాలంలో కూడా ఇది జరగదండి. జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయినాక మళ్ళీ మన అడ్డపోతే వీళ్ళు తట్టుకుంటారా చెప్పండి? హలో, రైట్ అండి, ఓకే అండి, థ్యాంక్ యూ.